నాయుడుపేట పట్టణం సాయిబులపాలెంలో నివాసముంటున్న హుసేన్ హత్య కేసులో నిందితులైన భాను, సదాభావన, అశ్విని 7 మంది హిజ్రాలను అరెస్టు చేసి కోర్టుకి పంపినట్లు నాయుడుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. మృతుడు సోదరుడు ఉస్మాన్ బాను అను హిజ్రాతో సఖ్యతగా ఉంటూ బంగారం తీసుకుని కుదవ పెట్టుకున్న విషయమై మనస్పర్ధలు ఏర్పడి గత నెల 24న రాత్రి 8 గంటల ప్రాంతంలో భాను మరో 6 మంది హిజ్రాలు మృతుని ఇంటి వద్దకు వెళ్లి గొడవపడి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లి కొట్టి చంపి అన్నమేడు రైల్వే ట్రాక్ పై పడివేసినట్లు విచారణలో వెల్లడైందని, మృతుడు సోదరుని ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారించగా ఈ మేరకు వివరాలు తెలిసాయని తెలిపారు. హుస్సేన్ అనే అతను కనిపించడం లేదని, అంటే వాళ్ళ తమ్ముడు కనిపించట్లేదని ఉస్మాన్ అనే అతను పోలీస్ స్టేషన్ లో, నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీస్ రిపోర్ట్ లో తను ఏదో బంగారు వస్తువు గురించి భాను నాయక్ వాళ్ళు తీసుకుని వెళ్లారని ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఆ రోజు కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా చాలా అందరు సాక్షులను విచారించిన తర్వాత గూడూరు జిఆర్పి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ రైల్వే ట్రాక్ మీద, అన్నమేడు క్రాస్ దగ్గర ఉండే రైల్వే ట్రాక్ మీద ఉందని వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారని, బాడీ గూడూరు మార్చురీలో ఉందని తెలియటం. ఆ తర్వాత వాళ్ళు చేసిన శవపంచనామాలో వీళ్ళు ఎవరైతే హుస్సేన్ యొక్క తల్లిదండ్రులు, అంటే ఉస్మాన్ యొక్క తల్లిదండ్రులు, ఉస్మాన్ వాళ్ళందరూ వెళ్ళి శవాన్ని చూసి ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి జిఆర్పి నుంచి కేసు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఆ కేసులో హుస్సేన్ని బంగారపు చైను రిలీజ్ చేయమని, బంగారపు చైన్ రిలీజ్ చేసి ఎక్కడ తీసుకెళ్లామని బెదిరిస్తూ భాను ఇంకా 2 ట్రాన్స్జెండర్స్ ఆటోలో తీసుకెళ్లి వాళ్ళ రూముకి తీసుకెళ్లి బాగా హెరాస్ చేసి కొట్టి, తర్వాత చనిపోయిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి, అంటే 24వ తేదీ అర్ధరాత్రి తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేసినట్టు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు నిన్న సాయంత్రం 7:45 అప్పుడు నాయుడుపేట సిఐ గారు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వెన్నమాల సచివాలయం దగ్గర. ఆ కేసులో మొత్తం 7 మంది, రాయపు భాను, భావన, సదా, వీళ్ళు ముగ్గురు ప్రధానమైన ముద్దాయిలు. ఈ భాను అనే ఆమెతోటి మృతుడి యొక్క అన్న చాలా సంవత్సరాలుగా కలిసి ఉంటాం. ఆ కలిసి ఉన్న క్రమంలో ఆ భాను యొక్క బంగారపు గొలుసుని ఉస్మాన్ తీసుకెళ్లి కుదవబెట్టి 1.5 లక్ష 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకోవటం. ఆ తర్వాత వీళ్ళకి తెలియకుండా ఆ వస్తువుని హుస్సేన్ షాప్ నుంచి 2 లక్షల రూపాయలు వడ్డీతో సహా కట్టి ఆ గొలుసు తీసుకుని వెళ్ళి దాన్ని వాడుకున్నాడు, ఏదో చేశాడని ఆ గొలుసు కోసం జరిగినటువంటి వీళ్ళు అతన్ని తీసుకెళ్లి కొట్టడం, చంపిన తర్వాత రైల్వే ట్రాక్ మీద పడేయటం, సాక్ష్యాలు తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళు తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క ఆగడాలని కంట్రోల్ చేయడానికి వాళ్ళందరికీ మంచిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇప్పుడు ఈ రోడ్ల మీద కానీ ఇవి చేయకపోవడం ఉంటాం, ఇలా మితిమీరి ప్రవర్తించుకున్నా ఉంటాం. దీంట్లో అందరూ ఇప్పటి వరకు మొత్తం 7 మందిని, రాయపు భాను, భావన, సదా, అశ్విని, గంగా, మైనా, భవాని, ఇలా ఉన్నటువంటి 7 మందిని అరెస్ట్ చేశాం. వీళ్ళందరినీ రేపు ఈరోజు మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు నేరాలకు ఉపయోగించినటువంటి వస్తువులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సిఏ గారు తీసుకెళ్లి ముందు బంగారు షాప్ దగ్గర తీసుకెళ్లారు, అడిగారు, బంగారు వస్తువు తీసుకెళ్లాడని చెప్పారు. ఎక్కడ పెట్టా వస్తువు అని నాయుడుపేట టౌన్లోనే 1-2 ప్లేసులు తిప్పుకొని తర్వాత ఇంటికి తీసుకెళ్లారు. ఆ రోడ్లోనే తీసుకుని వెళ్ళి హైవే ఎక్కించుకొని అన్నమేడు క్రాస్ దగ్గర రైల్వే ట్రాక్ మీద పడేశారు. తీసుకెళ్ళింది 24వ తేదీ రాత్రి సాయంత్రం 8 గంటలకు. కంప్లైంట్ వచ్చింది 26.